జిల్లా ప్రజలకు నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఇట్లు గుంటూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ లిమిటెడ్, తెనాలి, గుంటూరు జిల్లా. హరి 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 అనవో మనసా, హరి 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 అనవో మనసా. అన్యాలోచన అన్యాలోచన చాయకే మనసా, హరి 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 అనవో మనసా. పరకాంతల వల పరకాంతల వల వలపించుటెందుకే మనసా, హరి 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 అనవో మనసా. పరులనెన్నడను పరులనెన్నడను దూషణ చేయకే మనసా, నీ కష్టార్జితమే భుజింపుమా, నీ కష్టార్జితమే భుజింపుమా. హరి 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 అనవో మనసా. పేదలెప్పుడును గర్వించిన మాది, నిత్యానందము కలుగనో మనసా, హరి 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 అనవో మనసా. విష్ణునామమున బ్రోచిన వానికి, విష్ణునామమున బ్రోచిన వానికి మోక్షము గల్గునో మనసాయని, హరి 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 అనవో మనసా. స్మరించిన వాణి స్మరించిన వాణి నీ మోక్షము నాకు మోక్షదారి అయినా స్వామి, స్మరించినను నీ నామమునకు దారి, నీ నామమునకు దారి, మోక్ష ప్రాదారి శ్రీహరి. హరి 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 అనవో మనసా. సో చూసాం కదా ఆ గానము, ఆ గాత్రము, ఆ సిరుతల సవ్వడి, ఒకవైపు కాళ్ళతో గజ్జెల సందడి, ఒకవైపు తుంబుర నాదాలతో ఒక మధురమైనటువంటి హరినామ స్మరణం అయితే చేసినటువంటి పరిస్థితులు కూడా అయితే మనకైతే కనిపించాయి. అసలు ఈ హరినామ స్మరణం ఇలా చేస్తూనే వెళుతూ ఉంటే వీధుల్లో ఉన్నటువంటి అమ్మలక్కలంతా కూడా అలా వచ్చి ఒక్కసారి ఆ యొక్క హరినామాన్ని స్మరిస్తూ ఆ హరినామాన్ని వింటూ అవి ఇలా వచ్చి ఇక్కడ అక్షయ పాత్రలో వాళ్ళకి కలిగినది వేస్తూ ఉంటారంటూ కూడా మనతో పాటు చెప్తూ ఉన్నారు. ప్రస్తుతానికి మనం చూస్తూ ఉంటే ఈరోజు ఇక్కడ విజయనగర పట్టణ పరిధిలో
పూర్తిగా ఉన్నటువంటి ప్రతి ఒక్క వీధిలో కూడా ఈ యొక్క హరినామ స్మరణం చేస్తూ ముందుకు వెళ్తున్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉన్నది. ముఖ్యంగా చూసుకుంటే ఈ రోజుల్లో ఒకవైపు చెప్పాలంటే కళాకారులకు అన్ని విధాలుగా ప్రభుత్వాలు అయితే ఆదుకుంటున్నాయని చెబుతున్నారు. కానీ ఇలాంటి హరిదాసులను అయితే మాత్రం ఇంతవరకు కూడా ఏ ఒక్క ప్రభుత్వం కూడా చూడలేదు, పట్టించుకోలేదంటూ కూడా ఒక గాథని వినిపిస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఈ యొక్క హరిదాసు అనేది ఒక వంశపర్యంగా వస్తున్నటువంటి ఒక ఆనవాయితీగా అయితే చెప్తూ ఉన్నారు. అంటే మాకు వాళ్ళ నాన్నగారు చేశారు, మేము చేస్తున్నాం అంటూ చెప్తూ ఉన్నారు. అదేవిధంగా ఒక హరిదాసుగా వెళ్ళాలంటే సుమారుగా 108 రోజుల పాటు ఖచ్చితంగా అక్షయం రోజులైతే ఖచ్చితంగా చేయాలి. అక్షయ పాత్ర తలపైన పెట్టుకొని 108 రోజుల పాటు కఠోరమైనటువంటి దీక్షలో, అంటే ఉదయం సూర్యుడు ఉదయించడం నుంచి అస్తమించే వరకు కనీసం ఎటువంటి పలహారాలు కూడా తీసుకోకుండా ఈ యొక్క దీక్షని అయితే మాత్రం చాలా కఠినంగా చేస్తూ ఉంటారు. ప్రస్తుతం చూసుకుంటే ఇవన్నీ కూడా ఈ ధనుర్మాసంలో మాత్రమే మనకంతా కనిపిస్తూ ఉంటాయి, కార్తీక మాసంలో కనిపిస్తూ ఉంటాయి. అంటే కార్తీక మాసం ప్రారంభంలో చేసినటువంటి ఈ దీక్ష సుమారుగా ధనుర్మాసం ముగిసేసరికి అయితే పూర్తవుతుందంటూ కూడా మరొక వైపు అయితే చెప్తున్నారు. అదేవిధంగా ఈ అక్షయ పాత్ర అయితే ఏదైతే ఉందో, అక్షయ పాత్ర అంటే మహావిష్ణువు, అందులో వేసేటువంటి ప్రతి ఒక్క వస్తువు కూడా దక్షిణం అంటే ధనలక్ష్మి, లక్ష్మి అంటే ఆ హరి పక్కన ఉంటారు, హరిలో అంతర్లీనమై ఉంటారు. కాబట్టి అందుకు ఇందులో ప్రతి ఒక్కరు వేసేది మేమైతే స్వీకరిస్తాం. అందులో వేసేటప్పుడు ఉన్నటువంటి ఆ పాప పుణ్యములు కూడా పూర్తిగా తొలగిపోతాయి అంటూ కూడా చెప్పుకొస్తున్న నేపథ్యాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. హరినామ స్మరణం చేయడం పట్ల ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా స్వర్గంలో కూడా ఒక మంచిగా, అంటే వాళ్ళకి సంబంధించినటువంటి చేసిన పాప పుణ్యాలకు సంబంధించినటువంటి ప్రతిదీ కూడా ఒక తూకం రూపంలో ఉంటుందంటూ కూడా మరొక వైపు చెప్పుకొస్తున్న నేపథ్యాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతానికైతే చూస్తూ ఉంటే ఈరోజు ఈ విధంగా వెళ్ళడం పట్ల ప్రతి ఒక్కరిలో కూడా గవర్నమెంట్ నుంచి అయితే ఏదో వస్తుందని అనుకుంటుంటారు, లేదంటే ఒక హిందూ ధార్మిక సంస్థల నుంచి అయితే ఏదో వస్తుంది అనుకుంటారు. ఏదీ లేకుండా ఓన్లీ దేవుడి మీద భక్తితోనే ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నామంటూ కూడా మనతో పాటు ఆ హరిదాస్ అయితే మనతో పాటు ఒక గాథనే వినిపిస్తున్నటువంటి నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. ప్రస్తుతం ఇది హరిదాసుల యొక్క పరిస్థితులు. ప్రస్తుతం ఈ సంక్రాంతి టైంలో మాత్రం మనం కల్పించేటువంటి మనం అనుకుంటుంటాం చిరుతుల సప్పళ్ళు, ఒకవైపు తుంబురు నాదాలతో వెళ్తూ ఉంటే మనం ఆనందంగా ఉంటాం. కానీ వాళ్ళ వెనక కూడా చాలా ఒక బాధలే కనిపిస్తున్న నేపథ్యాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. వీళ్ళ పట్ల ప్రభుత్వాలు అయితే చొరవ తీసుకుని ఇటువంటి వారికి ఒక రకంగా ఉపాధి కల్పించడమే కానీ వాళ్ళకి సంబంధించిన పింఛన్ రూపంలో కూడా ఇస్తే బాగుంటుందంటూ కూడా మరొక వైపు అయితే ప్రభుత్వాలకి వేడుకుంటున్న పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV, విజయనగరం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.